హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ నెక్ బార్డర్ కోసం 2 లైన్స్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను 2 లైన్స్ బీడ్స్ చైన్ స్టిక్ చేస్తున్నాను. మీకు ఇక్కడ బీడ్స్ చైన్ ఇష్టం లేకపోతే 2 mm షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఒక 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుంటూ డైమండ్ షేప్లో ఉన్న గ్లాస్ మిర్రర్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా నెక్ మొత్తం 1 లైన్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ లైన్ కోసం మిర్రర్కి మధ్య గ్యాప్లో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అంటే టాప్ సైడ్లో సెకండ్ లైన్లో ఫస్ట్ 2 మిర్రర్స్ పెట్టుకోవాలి. టూ మిర్రర్స్ పెట్టిన తర్వాత ఒకటి గ్యాప్ వదిలేసి మళ్ళీ 2 మిడిల్ టు మిడిల్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి వదులుతూ 2 మిర్రర్స్ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా సెకండ్ లైన్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత థర్డ్ లైన్లో దీనికి అంటే మనం సెకండ్ లైన్లో 2 మిర్రర్స్ పెట్టుకున్నాం కదా, దానికి మిడిల్లో ఒక మిర్రర్ పెట్టుకోవాలి. ఈ మిర్రర్స్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయిన తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 నేను జెరీ థ్రెడ్ 2 లైన్స్ తీసుకొని నీడిల్తో పెట్టి నాట్ వేసుకుంటే 4 లైన్స్ అయ్యింది. సో ఈ మిర్రర్స్కి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అంతట్లో మనము ఈ జెరీ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో జాయింట్ పాయింట్ దగ్గర ఒకసారి క్రాస్ నాట్ లాగా వేసుకోవాలి. ఇక్కడైతే ఏమీ రాదు సపోర్ట్ నాట్ అనేది. లైన్స్ వేసేసుకొని ఎక్కడైతే క్రాస్ లాగా జాయింట్ వస్తుందో అక్కడ మనము ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, కిందకి మీదకి ఆ విధంగా మధ్యలో జాయింట్ లాగా వేసుకోవాలి.
ఫస్ట్ అన్ని లైన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా ఎక్కడైతే క్రాస్ జాయింట్ ఉంటుందో అక్కడ అటు నుంచి ఇటు పైన సపోర్ట్ నాట్ లాగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటే థ్రెడ్ ఉంది కదా, సో మనకి ఒక డిఫరెంట్ లుక్ కోసం మనం ఈ విధంగా జాయింట్స్ అన్నీ స్టిచ్ చేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఫుల్ గ్రాండ్ లుక్ ఉండే మిర్రర్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.